తెలంగాణ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు అంటే పంచదాయిలు అంటారు. అట్లా కమ్మరి అవుట్లా కంచరిసి 5గురు అన్నదమ్ములు 5 వృత్తులు అనాదిగా నాటి నుంచి నేటి వరకు వ్యవసాయ వృత్తులు కానీ, ఇల్లు నిర్మాణం కానీ, వ్యవసాయం కానీ ప్రతి దానికి విశ్వకర్మలే, విశ్వబ్రాహ్మణులే. వీళ్ళను ప్రజలు ఆరాధించేవాళ్ళు. అంటే ఈ పనిని అంత గౌరవించేవాళ్ళు. ఆ గౌరవం ఉండేది కదా. ఈరోజు ఏం జరుగుతుందంటే కార్పొరేట్ జ్యువెలరీ షాప్ల వల్ల, బహుళజాతి కంపెనీల వలన ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే వాళ్ళకు ఓట్ల సంపద దారదత్తం చేయడం వల్ల ఈ పనులు కుంటుపడిపోయి ఈ జ్యువెలరీ, రోడ్ గోల్డ్, రెడీమేడ్ ఐటమ్స్ విలువ పెరగడం వల్ల మా వృత్తులు అంటే స్వర్ణకార వృత్తులు, వడ్రంగులు కానీ సరే ఈ పంచదాయిలు 5 వృత్తులు నిర్వీర్యం అవుతూ వీటి విలువలు తగ్గి ఈ బయట ఏదైతే వాడు పెట్టుబడి పెట్టి చేయడం జరుగుతుందో వాటికి విలువ పెరిగి ఆ ప్రజలు అటువైపు ఆకర్షితులై ఈ వృత్తులు ఎవరు రావడం లేదు, చేయడం లేదు, చేయించడం లేదు. అందుకు వీళ్ళు ఏం చేస్తారు అంటే మరొక ప్రత్యేక వృత్తులు లేక, ప్రత్యేక ఆదరణ లేక, ప్రత్యేక వ్యవసాయ భూములు కానీ ఇతర పనులు లేక, ఉద్యోగాలు లేక, పెట్టుబడులు లేక, ఇంకా ఎలాంటి ఆధారాలు లేక, సపోర్ట్ లేక ఆత్మహత్యలకు పాల్పడతారు. ఆత్మహత్యలు అంటే దాదాపు తెలంగాణ స్టేట్లో ఇప్పటి వరకు ఒక 1000 మంది చనిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో 60-70 మంది చనిపోవడం జరిగింది. ఇది నేను ఎప్పుడు మీడియా ద్వారా ప్రభుత్వానికి కేటీఆర్ హయాంలో కానీ, కేసీఆర్ హయాంలో గౌరవ కేసీఆర్, గౌరవ కేటీఆర్ హయాంలో కానీ చెప్పడం జరిగింది, మీడియా ద్వారా తెలపడం జరిగింది. ఇప్పుడైతే పిట్టల్లా రాలిపోయి 9 నెలల వ్యవధిలో దాదాపు 20-30 మంది పటాపట్ లేచిపోతుంది. ఇవన్నీ మీడియా ద్వారా పత్రిక బయట పెడుతుంది. అంటే ఇక రాని ఎన్నో ఉన్న విషయాలు. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఈ చేనేత కార్మికులైనా, ఈ విశ్వబ్రాహ్మణులైనా ప్రభుత్వం ఆదుకొని వాళ్లకు పెట్టుబడి సాయం కల్పించి వాళ్ళ ఆత్మహత్యలను నివారించాలని, గత పూర్వవైవం తీసుకురావాలని. ఎందుకంటే ఒక మాట నాకు గుర్తుకొచ్చింది. గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు శ్రీకాంతాచారి లేదు, ఉద్యోగం లేదు, తెలంగాణ లేదు, శ్రీకాంతాచార్య గెలుపు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే ఎలక్షన్ ముందు శ్రీకాంతాచారికి ఎలక్షన్కి సంబంధం ఉంది, శ్రీకాంతాచారికి కాంగ్రెస్ సంబంధం ఉంది, శ్రీకాంతాచారి వలనే గెలవడం జరిగింది, గెలిచారు, శ్రీకాంతాచారిని పత్రికల్లో మీడియా ద్వారా మారుతుంది. ఇప్పుడు నేనేమంటున్నాను, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విశ్వబ్రాహ్మణుడు, శ్రీకాంతాచారి విశ్వబ్రాహ్మణుడు. ఈ నేతలను ఆత్మహత్యలు చూస్తుంటే, విశ్వబ్రాహ్మణుల ఆత్మహత్యలు చూస్తుంటే అసలు ఏం బ్రతకనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఇంత ఆదరణ లేదు, అసలు వీళ్ళ జీవితాలకు నమ్మకమే లేదు. ఈ అప్పులు ఎవరు నమ్మకపోవడం, అప్పులు ఇచ్చిన వాడు ఒత్తిడి చేయడం, కుటుంబ భారం మోయలేకపోవడం, పిల్లలు చదివించలేకపోవడం, ఇల్లు కిరాయిలు కట్టకపోవడం, ఏం చేయాలని తోతల పలుగా ఆత్మహత్యలకు పాల్పడుతుంది. ప్రభుత్వం స్పందించి ఈ ఆత్మహత్యలు నివారించాలి. ప్రజల పట్ల, విశ్వబ్రాహ్మణుల పట్ల, స్నేహితుల పట్ల, విశ్వబ్రాహ్మణుల కులం పట్ల మేము ఏం చేయాలనేది మా సంఘాలకు తెలియజేసే విధంగా నల్గొండ కనకంటి సత్యం గారు, కొండోజు మైగోన్ ఛానల్ కొండోజు నరసింహాచారి గారు అంగస్ట్రైక్ చేయడం వల్ల ప్రజల్లో, ప్రభుత్వానికి అసలు విషయం ఏంది, విశ్వబ్రాహ్మణులు అంటే తెలిసిపోయింది, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని. ఈ కొండోజు ఈ నల్గొండ కనకంట సత్యం గారు ప్రతి గ్రామం సందర్శించి చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడం, కలవడం, వాళ్ళ వివరాలు స్వీకరించడం జరుగుతుందంటే ఇప్పుడు నిజంగానే విశ్వబ్రాహ్మణ సంఘాలు, విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, బ్రతికి ఉన్నారు. నిజంగానే వీళ్ళకి విలువ ఉంది, వీళ్ళకి గౌరవం ఉందని నాకు అర్థమవుతుంది. ఏంటంటే ప్రభుత్వం ఈ జ్యువెలరీ షాపులు, రోడ్డు గోల్డ్ పెట్టుబడి ఉన్నవాడు ఏ పేదవాళ్ళు అయితే వృత్తిని నమ్ముకొని పనిచేసి బ్రతుకుతారో వాళ్ళు సర్వనాశనం అవుతుంది. వాళ్ళకి ఆదరణ తగ్గింది, వాళ్ళ జీవితాలు నమ్మకం లేని పరిస్థితి ఉంది. ఈ అప్పుల బాధల నుండి పెట్టుబడి సాయం అందించి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. జై పులే, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై